అందరికీ శుభోదయం అండి. యోగాంధ్ర కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా స్థాయిలో ఈరోజు భావనారాయణ స్వామివారి టెంపుల్ దగ్గర ఏర్పాటు చేయడం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా అధికారులకు, పుర ప్రముఖులకు, మీడియా మిత్రులకు, ఆరోగ్యాభిలాషులకు, యోగా ఔత్సాహికులకు, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బట్టుబాసార్ టీంకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం సార్. ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను చెప్పులు కూర్చోండి పై కూర్చోబెట్టే ఇది కూర్చున్నాం మధ్య కూర్చో. The yoga practice would end with Shanti Path or the universal. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈ యోగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా అధికారులకి, ఇచ్చేసిన యోగా ఔత్సాహికులకి అందరికీ యోగాభివందనములు. ఈరోజు మనం కామన్ యోగా సిలబస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనందరూ నిలబడి కేళ్ల వ్యాయామము, జాయింట్స్ ఎక్సర్సైజ్, ఇది చేయడం వల్ల మన నర్వస్ సిస్టమ్, కండరాలు, జాయింట్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి. శరీరం కూడా కదలికలు బాగా ఉంటాయి. మనం ఏ పని చేయాలన్నా ఫ్రీగా చేయడానికి అవకాశం ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. బాడీ అంతా కూడా క్లియర్గా, హెల్తీగా తయారవుతుంది. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్, మెడ వ్యాయామం. దీనికి నడుము మీద చేతులు పెట్టుకోండి. ఫస్ట్ తలని కంట బెలము ఇక్కడ కిందకి గాలి విడిచిపెడుతూ కిందకి పెట్టండి. గాలి తీసుకుంటూ వెనక్కి అనాలి. అట్లా మనం 10 times వెళ్తాం. స్టార్ట్. 1, వెనక్కి వెంటనే వెళ్ళాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కరెక్ట్గా ఉంచే, లెఫ్ట్ సైడ్ ఉంచేటప్పుడు గాలి విడిచిపెట్టండి. వెంటనే రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చేసేయండి. స్టార్ట్. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇప్పుడు క్లాక్ వైజ్ తల కిందకి పెట్టుకొని గాలి విడిచిపెడుతూ గాలి తీసుకుంటూ లెఫ్ట్ రైట్ 1, 2, 3, 4, 5, 6, 2, 3, 4, 5, 6. Okay. 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఈ షార్ట్స్ని హ్యాండ్స్ని ఓకే. ఆ ముందు ఉన్నవారు కొంచెం ముందుకు వస్తే మధ్య మధ్యలో సరిపోతుంది చేతులు చక్కగా పెట్టుకోవడానికి. మీరు 3, 4, 5, 6, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు యాంటీ క్లాక్ ముందు నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 2, 3, 4, 5, 6. ఉంది ఇక్కడే షోల్డర్స్ ఆపోజిట్లో పెట్టుకుని వెనక్కి తలకు తగలకుండా వెనక్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు కీళ్ళ వ్యాయామం. ఇది మోకాళ్ళు వ్యాయామం. ఇప్పుడు జాగ్రత్తగా చేయండి. మోకాళ్ళ నొప్పులు ఉంటే నెమ్మదిగా వెళ్ళండి, లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఎప్పుడూ రావు. ఎందుకంటే ఈ మోకాళ్ళు, కీళ్ళు, థైస్ అన్నీ బలంగా తయారవుతాయి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది కొంచెం మన స్టామినా ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఈ 10 చేసే లోపల మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటే మనకి చక్కని బాడీ ఇంకా ఎక్కువ కాలం పనిచేయడానికి మనకి బాగా సహకరిస్తుంది అనేది ఒక సూచనగా ఇది ఉంటుంది. ఓకే, కీళ్ళ వ్యాయామం అయిపోయింది. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా చేయండి. కనీసం 10 నిమిషాల్లో ఇది అయిపోతుంది. 10-12 నిమిషాల్లో ప్రతి ఒక్కరూ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరు కనీసం ఈ సూక్ష్మ వ్యాయామాన్ని చేయండి దయచేసి అందరూ కూడా. ఇప్పుడు నిలబడి చేసే ఆసన, స్టాండింగ్ పోస్చర్స్. ఓకే, తడాసన. కాళ్ళు పైకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
నెమ్మదిగా గాలి విడిచిపెట్టు. ఇప్పుడు ఇది రెండోది చేసేది బ్యాలెన్స్ ఆసనం. ఎవరు కూడా మనసులో ఆందోళన పెట్టుకోకుండా చాలా క్యాష్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సెకండ్ బ్యాలెన్స్ చేశారు. ఇది రోజు చేయండి. ఎందుకంటే 3 4 6 7 8 9 10. Four, 5, 6, 7, 8. అదేవిధంగా వెనక్కి రావాలి. మనం ఆసనం వేసేటప్పుడు అందంగా ఉండాలి. మనం ఏ బాటలో వెళ్తామో అదే బాటలో వెనక్కి రావాలి. శ్వాస నియమం మాత్రం కంపల్సరిగా ఉండాలి. మీరు ఆసనం వేసేటప్పుడు గమనిస్తూ చేస్తుంటే శ్వాస నియమం ఆటోమేటిక్గా దానికి అదే వస్తుంది. ఏం అవసరం లేదు. ఒక బడ్డ పద్ధతి చెప్పాలంటే గాలి ముందుకు వంగేటప్పుడు గాలి విడిచిపెట్టండి, వెనక్కి వంగేటప్పుడు గాలి తీసుకోండి. 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. గాలి తీసుకుంటూ వచ్చేసేయాలి. బ్రీతింగ్ అవ్వాలంటే ఈ మాత్రం రిలాక్స్ ఉండాలి. ఓకే, త్రికోణాసనం. 3 feet డిస్టెన్స్ పెట్టుకొని కుడి కాలు పాదాన్ని ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకొని ఇట్లా తిప్పుకొని ఈ హస్తాన్ని కుడి పాదం ప్రక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఎట్లాగైనా కాలు మీద అయినా ఎక్కడికి వంగగలిగితే అట్లా పెట్టి మధ్యవేలు చూడండి. పైకి ఎత్తినటువంటి హస్తం మధ్యవేలు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి తీసుకుంటూ పైకి లేకండి. గాలి విడిచిపెడుతూ కిందకి రావాలి. ఎడమ పాదం ప్రక్కనే హస్తం పెట్టి మధ్యవేలుని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి తీసుకుంటూ అటెన్షన్కి వచ్చేసేయండి. నార్మల్గా సమస్థితి అంటారు దీన్ని, నిలబడ్డాన్ని. ఓకే, ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు చేద్దాం. రెండు కాళ్ళు చాపుకోండి. ఇప్పటి వరకు నిలబడ్డారు కాబట్టి ఈ పాదాలని ముందుకి వెనక్కి చక్కగా సాగదీయండి. ప్రక్కలకి ఇట్లా అనుకోండి. పాదాలని క్లాక్ వైజ్ అవుట్ సైడు ఇన్సైడు క్లాక్ వైజ్ తిప్పండి. మోకాళ్ళు కూడా ఇట్లా పైకి కిందకి ఇట్లా విడివిడి కానీ రెండు అనండి. ఓకే, ఇప్పుడు భద్రాసనం. రెండు కాళ్ళు చక్కగా ఈ శీలమడ కళ్ళు మూసుకోండి. అబ్జర్వ్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి తీసుకుంటూ మోకాళ్ళ కాళ్ళని ఇట్లా పెట్టుకుని ముందుకు చాపుకోండి. ప్రతిసారి కూడా పాదాలని వెనక్కి ఇట్లా ముందుకి ఈ విధంగా మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. తరువాత వజ్రాసనం. కుడికాలు వెనక పెట్టుకుని మీరు ఎట్లా మీకు అలవాటైతే అట్లా కూర్చోండి, ఏం పర్లేదు. చక్కగా రెండు మోకాళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రెండు చీల మడాలకి మధ్యలో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. నడుము వెన్ను మెడ స్ట్రైట్గా పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే నడుము వెన్ను మెడ సమస్యలు ఉండవు. స్పాండిలైటిస్ కానీ ఎల్బో 1 2 3 4 కానీ ఉండదు.
డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. చక్కని ఆసనం, ప్రతి ఒక్కరు వేయగలిగిన ఆసనం. జ్ఞానముద్ర పెట్టుకోండి. చూపుడు వేలు బ్రటన్ వేలు చక్కగా రెండు కలిపి మీ తైస్ మీద పెట్టుకోండి. హస్తాలు పైకి ఉండాలి. 2-3 వేళ్ళు కూడా తిన్నగా సాపండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ప్రతి ఆసనం కూడా వేరే ఆసనం వజ్రాసనం వేయవలసి వచ్చినప్పటికీ కూడా ఆసనాన్ని రిలీజ్ చేయాలి. ఓకే, ఆసనం రిలీజ్ చేయండి. ఈ పాదాలను మాత్రం పెట్టుకొని One, 2, 3, 4